హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి డైట్ ప్లాన్ చెప్పబోతున్నాను. మీరు ఈ డైట్ చేస్తే డెఫినెట్గా హెల్దీ వేలో వెయిట్ అయితే లాస్ అవుతారనమాట. అంటే నేను ఆల్రెడీ ఒకసారి డెలివరీ తర్వాత నేను ఒక 10 kgs లాస్ అయ్యాను. అది ఎలా తగ్గాను అన్నది ఒక వీడియో చేశాను. నార్మల్గా రెసిపీస్ ఏం చూపించలేదు, ఇలా చేశాను అని ఒక వీడియో, ఎప్పుడో పాతది ఒక వీడియో చేశాను. అప్పుడు నేను చెప్పాను మీకు వైట్ రైస్ నేను కంప్లీట్గా అవాయిడ్ చేసి మిల్లెట్స్ తిన్నాను అని చెప్పి. అయితే నేను 3 పూట్ల తినలేదు అప్పుడు మిల్లెట్స్, ఓన్లీ ఒకసారి మిల్లెట్స్ తిని మిగిలిన టైంలో ఏదో విధంగా ఎంగేజ్ చేశాను. చెప్పాను కదా మీకు, ఆ డైట్ ప్లాన్ అయితే మీకు చెప్పాను. మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, కానీ అది కొంచెం కష్టం. ఎందుకంటే మనం ఒకేసారి మీరు సాల్ట్ ఉన్న ఫుడ్ ఒకేసారి తిని మిగిలిన టైము అలా చేయడం కష్టం. కాబట్టి నాకు అనిపించింది మిల్లెట్స్ 3 పూట్ల తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు కదా అని చెప్పి నేను మిల్లెట్స్ రెసిపీస్తో ఈరోజు మీకు డైట్ ప్లాన్ చూపించబోతున్నాను. అయితే ఇందులో నేను చెప్పిన క్వాంటిటీసే మీరు పాటించాలన్నమాట. అంటే క్వాంటిటీ ఎక్కువ తిన్నారనుకోండి, 3 పూట్ల మిల్లెట్సే తిన్నా సరే క్వాంటిటీ ఎక్కువ తినేసరికి ఏమవుతుందంటే మనం వెయిట్ లాస్ అవ్వం. మిల్లెట్స్ అంటే హెల్దీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇది. కాకపోతే 3 పూట్ల అదే ఎక్కువ తినేస్తే ఏమవుతుందంటే మనం వెయిట్ లాస్ అవ్వం. కాబట్టి నేను చెప్పిన క్వాంటిటీస్ నేను ఎలా చెప్పానంటే, మీకు నేనేమి డైటీషియన్ కాదు, నాకేం పెద్ద తెలియదు, కానీ గూగుల్లో ప్రతిదీ సెర్చ్ చేసి చెప్పానమాట. మీకు ఒక ఇడ్లీ, ఒక రాగి ఇడ్లీకి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అలా ప్రతిదీ సెర్చ్ చేసి నేను చెప్పిన డైట్ ప్లాన్లో క్వాంటిటీస్ని బట్టి అన్నీ సెట్ చేసి టోటల్గా నేను క్యాలరీస్ ఎన్ని ఉన్నాయని చూసుకుని ఇన్ని క్యాలరీస్ అయితే ఇప్పుడు తగ్గుతారు. లేదంటే క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు 3 పూట్ల అదే తిన్నా మంచిదే ఫుడ్డే తిన్నా కానీ తగ్గిపోరు కదా. సో 3 పూట్ల తింటూ 2 సార్లు స్నాక్స్, 3 పూట్ల ఫుడ్ తీసుకుంటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇలా ఈ ప్రోగ్రామ్ మీరు 15 రోజులు చేస్తే ఈజీగా ఒక 5 kgs, అంటే కొంచెం మంది త్వరగా తగ్గిపోతారు. అప్పటి వరకు బాగా తినేవాళ్ళు ఏంటంటే ఇలా ఒక 15 days చేసినా 5 kgs తగ్గుతారు. ఆల్రెడీ డైట్లో ఉన్న వాళ్ళైతే ఒక 1 monthలో 5 kgs ఈజీగా తగ్గుతారు. ఎందుకంటే బాడీకి డైట్ తక్కువ ఫుడ్ అలవాటు అయిపోయిన వాళ్ళు ఇలా తిన్నా త్వరగా తగ్గిపోరు కదా. అదే ఇప్పటి వరకు మీరు ఫుల్గా అన్ని బాగా తింటూ 3 పూట్ల బిర్యానీ తింటూ అలా ఉన్నారనుకోండి, మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తే ఈజీగా 15 daysలో 5 kgs అయితే తగ్గుతారు. కాకపోతే నేను చెప్పిన క్వాంటిటీసే మీరు పాటించాలి. కానీ మీరు రెసిపీస్ కొంచెం అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను మీరు మొత్తం రెసిపీస్ అన్నీ చూసాక ఒకసారి నేను లాస్ట్లో కూడా చెప్తాను. ఒకసారి కంప్లీట్గా వీడియో చూడండి, మీరు హెల్తీగా తగ్గొచ్చు. వీలైతే ఒక 1/2 hour బ్రిస్క్ వాక్ అంటారు చూడండి, ఫాస్ట్గా ఒక 1/2 hour నడవండి. ఈ డైట్ ఫాలో అవుతూ ఈజీగా మీరు ఈజీగా ఒక 15 daysలో 5 kgs, లేదంటే 1 monthలో అయినా, ఈవెన్ 1 monthలో అయినా మీరు 5 kgs తగ్గుతారు. బాడీ నేచర్ని బట్టి ఉంటుంది కదా. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫస్ట్ లెగిసిన వెంటనే బ్రష్ చేసుకున్న వెంటనే ఎంప్టీ స్టమక్తో నేను చెప్పి ఈ డీటాక్స్ వాటర్ తాగాలి. దీనికోసం 1/2 స్పూన్ పసుపు, 3 మిరియాలు, 1 ఇంచు అల్లం, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క. అల్లం అలాగే మనం మిరియాలని ఒకసారి దంచుకోవాలన్నమాట మెత్తగా. అయితే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పెట్టుకుని బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా వేసి అప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మరిగించుకోండి. మూత పెట్టుకుని మరిగిస్తే మంచిది. సో ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత కాదు, అలా అని మరీ వేడిగా కూడా కాకుండా గోరువెచ్చగా అయిన తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ కూడా తాగకుండా ఇది తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. ఇది డీటాక్స్ వాటర్ తర్వాత మీరు ఎంత తాగగలితే అంత వాటర్ 9 o'clock వరకు, 8:30 వరకు తాగండి. 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే నేను మిల్లెట్ దోశ చెప్తున్నాను, మీరు కొంచెం ఇంచుమించుగా ఇలాంటి మిల్లెట్స్తో ట్రై చేయొచ్చు వెరైటీస్. నేనైతే మిల్లెట్ దోశ చెప్తున్నాను. దీనికోసం 1 కప్పు మిల్లెట్స్, 1/2 కప్పు మినపప్పు తీసుకున్నాను. రెండు కూడా 4 hours అన్న బాగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. మనకి మిల్లెట్స్ ఎక్కువ ఉండాలి, మినపప్పు తక్కువ ఉండాలి. మినపప్పు 1 వంతు, మిల్లెట్స్ 2 వంతులు అనమాట. ఇలా నాననివ్వాలి. ఒక 4 hours అన్న నానిన తర్వాత నేను పొట్టుపప్పు తీసుకున్నాను కదా మినపప్పు, దాన్ని కూడా కంప్లీట్గా వాష్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఫైబర్ కదా, సో పొట్టు నేను కంప్లీట్గా తీసేయలేదు. ఇప్పుడు ఈ 2 మిక్సీ జార్లో వేసుకుని, మనకి దోశల బ్యాటర్ తెలుసు కదా, అలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టిన తర్వాత ఒక 2 hours వదిలేసామనుకోండి పక్కన పెట్టేసి, మనకి దోశల బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. కానీ మీరు రోజు చేసుకోలేం కదా ఇలాగా, కాబట్టి 1 week ఒకసారి చేసుకోవచ్చు. మనం 15 days డైట్ చేస్తే కనుక మొత్తం ఒక 2 సార్లు చేసుకుంటే ఇలాగా మిల్లెట్స్తో మనం దోశల బ్యాటర్ ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week వరకు సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా చేసుకున్న దోశల బ్యాటర్తో దోశలు వేసుకోవాలి. కానీ ఎన్ని వేసుకోవాలి? ఓన్లీ ఒక 2 అంటే 2 వేసుకోవాలి. అంతేగాని మరీ పెద్దవి కాదు. నేను వేసి మీడియం సైజ్ దోశలు ఒక 2 అనమాట.
ఆయిల్ వేయకండి. నేను ఒక అర స్పూన్ బటర్ వేసాను. బటర్ ఒక అర స్పూన్, ఇంట్లో చేసిన వెన్న నేను అర స్పూన్ వేసాను. లేదంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆలివ్ ఆయిల్, ఇలాంటివి మంచి హెల్దీ ఫ్యాట్ అయితే వేసుకోండి. ఒక 2 దోసలు, ఈ సైజులో 2 దోసలు అంతే, అంతకన్నా ఎక్కువ వద్దు. ఒక క్యారెట్, ఒక 5 బాదం, రాత్రి నానబెట్టుకున్న బాదం ఒక 5, కంప్లీట్గా ఇదే అనమాట. దీంట్లోకి మీరు వేసుకోవాలనుకుంటే ఒక స్పూన్ వెజిటబుల్ చట్నీ ఓన్లీ వెజిటబులే ఉందనుకోండి, ఆయిల్ అయితే తక్కువ వేసి ఒక 3-4 స్పూన్లైనా వేసుకోవచ్చు. అలా కాకుండా పప్పుల చట్నీ అనుకోండి, ఎక్కువ వేసేసుకోకండి. ఆయిల్తో పప్పుల చట్నీ అలా ఉంటే ఓన్లీ ఒక స్పూన్తో మీరు ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే బ్రేక్ఫాస్ట్కి తీసుకోండి. తర్వాత 11 అలాగా మార్నింగ్ స్నాక్ అంటే ఇలా ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. ఫ్రూట్స్ అయినా ఎక్కువ తీసేసుకోకూడదు. ఓన్లీ ఒక ఆరెంజ్, పెద్దదైతే ఒకటి, మీడియం అయితే ఒక 2, ఒక యాపిల్, లేదంటే మనకి బొప్పాయి అనుకోండి ఒక బౌలు అలా తీసుకోవచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, క్యాలరీస్ తక్కువ ఉన్న ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు 11కి. తర్వాత లంచ్లో మనం 1 అలా లంచ్ తీసుకుంటాం కదా, దానికోసం అని చెప్పి 50 గ్రామ్స్, ఓన్లీ 50 గ్రామ్స్ మిల్లెట్స్ తీసుకోవాలి. ఆ 50 గ్రామ్స్ కూడా మనం మార్నింగ్ లేచిన వెంటనే వాష్ చేసేసుకుని నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టేసుకుని ఉంచుకుంటే మనకి మిల్లెట్స్ అనేవి త్వరగా అరుగుతాయి. లేదంటే కొంతమందికి మిల్లెట్స్ అరగకపోవచ్చు, కాబట్టి మీరు డెఫినెట్గా మిల్లెట్స్ని మార్నింగ్ నానబెట్టేసుకోండి. అది కూడా 50 గ్రామ్సే తీసుకోవాలి. అలాగే ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటంటే, అందరూ రకరకాలుగా వండుతాం కదా, వేరే వేరే ఏవో వండుతాం ఇంట్లో. సో కాబట్టి మనం వెజిటేబుల్స్ ఈ మిల్లెట్స్తో మనం ఇలా వండుకోవడం బెటర్, ఎక్కువ ఆయిల్ అయితే వేయకుండా. ఓన్లీ నేను ఒకే ఒక స్పూన్ నెయ్యి వేసాను. మార్నింగ్ ఒక స్పూనా, ఇప్పుడు ఒక స్పూను అంతే. మనం ఎక్కువ మన తినే దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసాను. వేసి కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసాను. వెజిటేబుల్స్ మాత్రం ఎక్కువ ఉండాలి. వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఉండాలి. స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను, అందుకని చెప్పి ఆనియన్స్ తీసుకోలేదు. జస్ట్ ఇలా మనం తాలింపు పెట్టేసుకుని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఎనీ వెజిటేబుల్ ఏవో ఒక 2 వెజిటేబుల్స్ తీసుకోండి. మనం తాలింపు పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా మనం మిల్లెట్స్ వేసేసుకుని బిర్యానీ టైప్లో మనం తాలింపు వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోండి, కొంచెం టేస్టీగా ఉండి తినగలుగుతాం అనమాట. ఎక్కువ వెజిటేబుల్స్ అయితే వేసుకోండి. మీకు 50 గ్రామ్స్ మిల్లెట్స్ పొట్ట నిండదు అనుకుంటే మిగిలిన పార్ట్ అంతా మీరు పొట్ట నిండే వరకు కంప్లీట్గా వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మగ్గించండి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి. అప్పుడు తక్కువ నెయ్యి వేసినా, నూనె వేసినా మనకి మగ్గుతాయి. వెజిటేబుల్స్ అనేవి కొంచెం మగ్గుతాయి. మగ్గడం వల్ల మనకి కొంచెం టేస్ట్ వస్తుంది. లేదంటే పచ్చిగా ఉంటే తినలేం కదా. ఆయిల్ అందుకే తక్కువ వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న 50 గ్రామ్స్ మిల్లెట్స్, ఓన్లీ 50 గ్రామ్సే వేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని నార్మల్గా మనం నానబెట్టుకుని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, సో అది వేసేసుకుని మిల్లెట్స్ ఇలా ఉడికించేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే మన లంచ్కి అయితే రెడీ అయిపోతుంది. సో ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్తో 50 గ్రామ్స్ మిల్లెట్స్తో వండుకోండి. మీకు పొట్టకి సరిపోయే వెజిటేబుల్స్ ఇందులో వేసుకోండి, అంతేగాని మిల్లెట్స్ మాత్రం ఎక్కువ పెంచకండి. ఇప్పుడు ఈ మిల్లెట్స్ రైస్తో మనం అంటే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత చూడండి చాలామందికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి, అందుకని 2 ఖర్జూరాలు. ఇది లంచ్. తర్వాత 4 అలాగా ఈవినింగ్ స్నాక్ ఏంటంటే, మీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీనట్స్, అంటే మీరు చేత్తో గుప్పుడుతో పట్టుకుంటే ఎన్ని వస్తాయో అన్ని రోస్ట్ చేసిన పీనట్స్ తీసుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ తీసుకోవచ్చు, లేదంటే గ్రీన్ టీ ఇష్టం లేకపోతే బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ తీసుకోవచ్చు. పాలు పోస్తుంది వద్దు. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి డిన్నర్లో నేను చూడండి రాగి ఇడ్లీ కోసం అని చెప్పి 1 కప్పు రాగి పిండి తీసుకున్నానా, సేమ్ అదే కప్పుతో మనం మినప్పప్పు నానబెట్టుకుని రుబ్బుకుని వేసుకున్నాను అనమాట. మినప్పప్పు, రాగిపిండి ఈక్వల్ క్వాంటిటీస్. రాగిపిండిని డైరెక్ట్ వేసేసాను. మినప్పప్పుని 4 hours ముందు నానబెట్టుకుని ఇలా మిక్సీ పట్టుకుని వేసాను అనమాట. సో ఇలా పిండి బ్యాటర్ అయితే రెడీ అవుతుంది. ఇందులో సోడాలు ఏం వేయకండి. ఒక 1 hour పక్కన వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు నెక్స్ట్ డేకి కూడా యూస్ చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆ ఇడ్లీలోకి కొంచెం మనం ఇలా పెసరపప్పు, ఆకుకూర వేసుకుని సాంబార్లా చేసుకుందాం. సో ఒక సూప్ లాగా అనమాట. మనకి హెల్తీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకి టేస్ట్ బాగోవాలంటే ఇలా చేసుకోండి. 1 కప్పు నేను పెసరపప్పు వేసి అందులో మీకు నచ్చిన ఆకుకూర ఏదైనా సరే
ఏవైనా లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా ఫుల్గా వేసుకుని, మనం ముందు పెసరపప్పుతో పాటు ఆకుకూర వేసేయకూడదు అనమాట. దాంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గిపోతాయి. కాబట్టి పెసరపప్పు ఉడికిన తర్వాత ఇలా ఆకుకూర వేసుకుని, ఆకుకూర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం వాటర్ పోసుకుని ఉప్పు పసుపు వేసుకుని బాగా ఉడికించేసేయండి. మనకి సాంబార్లా అనమాట. ఇడ్లీలోకి చూడండి, ఇడ్లీ సాంబార్ మంచి కాంబినేషనే కదా. సో ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఉడికించండి. మీరు ఉప్పు కనుక హిమాలయన్ పింక్ సాల్ట్ అని రాక్ సాల్ట్ అనేవి వస్తున్నాయి కదా, ఇలాంటివి వాడితే ఇంకా మంచిదన్నమాట. ఇలా చూడండి మనకి రెడీ అయిపోయింది కదా. దీంట్లో జస్ట్ కొంచెం తాలింపు అంటే చాలా తక్కువ ఆయిల్తో ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇలా తాలింపు మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు. వేసేసుకుంటే మనకి అదైతే రెడీ అయిపోతుంది ఇడ్లీలోకి. సో ఇప్పుడు ఒక 2 ఇడ్లీలు నేను చెప్పినట్టుగా 1 కప్పు మినపప్పు, 1 కప్పు రాగి పిండితో వేసిన ఇడ్లీలు ఓన్లీ 2 అంటే 2 ఇడ్లీలే వేసుకోవాలి. మనం ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పాను కదా, అలా అని చెప్పి నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే ఇడ్లీ వేసేస్తే సరిగ్గా రాదు రాగి పిండితో. కాబట్టి మనం నార్మల్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక వేసుకోండి. ఇలా 2 ఇడ్లీలతో మనం చేసుకున్న పెసరపప్పు సూప్తో తినేయండి. డిన్నర్ అయిపోయింది కదా. ఇప్పుడు నైట్ పడుకునే ముందు ఒక 1/2 అవర్ ముందు ఇలా గోరువెచ్చ పెట్టుకుని నీళ్ళు, ఇందులో 1 స్పూను త్రిఫల చూర్ణం, అంటే మనకి చూడండి ఆమ్లా, అదే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ అనుకుంటా, 3 కలిపితే త్రిఫల చూర్ణం అంటాం కదా. సో ఇది ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది, మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఆ పౌడర్ని గోరువెచ్చని నీటిలో పడుకోవడానికి ఒక అరగంట ముందు తీసుకోండి. మొత్తం అయితే మీకు మార్నింగ్ నైట్ 2 డీటాక్స్ వాటర్స్, లంచ్ డిన్నరు, అలాగే స్నాక్స్ కూడా చెప్పాను కదా, ఇవి కంప్లీట్ ఫాలో అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ డైట్ ప్లాన్ అయితే రోజు ఇలాగే సేమ్ ఇదే తినలేరు కదా, కానీ మిల్లెట్సే తినండి, ఇంతే క్వాంటిటీ తినండి, ఎక్కువ క్వాంటిటీ తినకూడదు. కాకపోతే సేమ్ ఇదే ప్రాసెస్లో తినలేరు కాబట్టి మీరు దోశ బదులు ఉప్మాను, అది కూడా మిల్లెట్ ఉప్మానే, అలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. కాకపోతే క్వాంటిటీస్ పెంచకూడదు. అందులో మనం వాడిన ఫ్యాట్ అంటే ఏంటి, నేనైతే ఎక్కువ నెయ్యి వేసాను కదా, మీరు నెయ్యి ఎక్కువ కాదు 2 స్పూన్లే, రోజుకి 2 నుంచి 3 స్పూన్ల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఆయిల్ అయినా నెయ్యి అయినా, అది కూడా రిఫైన్ కన్నా మనం గాలి నుంచి తెచ్చుకున్న నూనెలు కానీ, లేదంటే మనకి కోకోనట్ ఆయిల్ అంటే మనం వాడలేము తెలుగు వాళ్ళం, మీరు వాడగలిగితే కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా మంచిది, వాడచ్చు. లేదంటే వెన్న, నెయ్యి ఇంట్లో చేసినవి అయితే వాడచ్చు. ఇలా చేసి చూడండి. అలాగే ఉప్పు కారాలు ఎక్కువ కాకుండా కొంచెం తగ్గించి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మనం ఆయిల్ ఇవన్నీ తగ్గించాలంటే ఉప్పు కారం కూడా తగ్గుతుంది. సో అవి కూడా తగ్గించి ఇలా ట్రై చేసి చూడండి. 3 పూట్ల తినొచ్చు, స్నాక్స్ తినొచ్చు. స్నాక్స్ అంటే ఏముంది, మార్నింగ్ స్నాక్లో ఫ్రూట్ తీసుకుంటున్నాం, ఈవినింగ్ కూడా మనం స్నాక్స్ తీసుకుంటున్నాం. మొత్తం మనం పొట్ట మార్చుకుని తగ్గడం మంచిది కాదు కాబట్టి ఈ విధంగా చేసి చూడండి. హెల్తీగా వెయిట్ తగ్గుతారు. అయితే కొంతమందికి 15 డేస్లో 5 kgs తగ్గొచ్చు, కొంతమందికి 1 మంత్లో 5 kgs తగ్గొచ్చు, కానీ వెయిట్ తగ్గడం అయితే మాత్రం గ్యారంటీ, అది హెల్తీ వేలో. అయితే ఇంకా మీకు కడుపు నిండలేనట్టు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు కీరా దోశ ఏమన్నా ఈవినింగ్ టైంలో అనిపించవచ్చు మీకు, అంతే. ఈ డైట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, 9 to 6 చేసాం కదా మనం, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా కవర్ అయిందనమాట. 9 to 6 తిన్నాం. నేను చెప్పిన డైట్లో చూడండి 9 నుంచి స్టార్ట్ చేశాను, 6కి ఆపేశాను. సో అది కూడా కవర్ అయింది. ఇన్ని కవర్ అయినాయి కాబట్టి హెల్దీ వేలో మీరు వెయిట్ అయితే తగ్గుతారు. కాకపోతే స్ట్రిక్ట్గా చేయాలన్నమాట. మధ్యలో 2-3 రోజులు తినేసి మళ్ళీ చేస్తే త్వరగా తగ్గని తెలిసిందే కదా అందరికీ. అలాగే తగ్గిన తర్వాత మెయింటైన్ చేయడం కూడా ఒక ఆర్ట్. మనకి తగ్గడం ఈజీ కాకపోయినా అప్పుడు కసి మీద తగ్గాలి అని 15 రోజులు లేకపోతే 20 రోజులు, 1 నెల 2 నెలలు చేసేసి తగ్గిపోవడం మ్యాటర్. తగ్గిన తర్వాత మనం నార్మల్గా ఫుల్గా తినేస్తే మళ్ళీ 10 రోజుల్లో తగ్గిందంతా వేస్ట్ అవుతుంది, పెరిగిపోతాం. అది మెయింటైన్ చేసుకోవడం కూడా రావాలి కాబట్టి దాని గురించి మనం ఇంకొక వీడియో తర్వాత చూద్దాం. అయితే ఫస్ట్ అయితే ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసి చూడండి, డెఫినెట్గా అయితే తగ్గుతారు హెల్దీ వేలో. అలాగే ఇంకేంటి, మీకు మజ్జిగ తాగే అలవాటు ఉంటే మజ్జిగ చాలా తక్కువ, అంటే మధ్యలో నేను చెప్పింది సరిపోతుంది మీకు. తింటే 3 లీటర్ల వాటర్ కంపల్సరీ తాగాలి. ఇందులో ఈ డైట్ చేస్తే ఇంకొక విషయం ఏంటంటే 3 లీటర్ల వాటర్ కంపల్సరీ తాగాలి రోజులో. అది కూడా వాటర్ తింటూ తాకండి, తిన్న తర్వాత 1.5 గంట తర్వాత వాటర్ తాగండి. అంతేగాని తింటూ ఆహారం నీళ్లు 2 కలిసిపోయేలా చూడకండి. తిన్న తర్వాత 1.5 గంట తర్వాత వాటర్ తాగారంటే మనం తిన్న ఆహారంలో పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. సో ఈ విధంగా వాటర్ కూడా అలా తాగండి, అంతేగాని తింటూ వాటర్ మాత్రం తాకండి ఈ డైట్ చేసేటప్పుడు. అలాగే
మనకి మజ్జిగ అలా అంటే పొట్ట ఇంకా ఫిల్ అవ్వలేనట్టు ఇంకా ఆకలిగా అనిపిస్తుంది అనుకోండి మీకు మధ్యలో, అప్పుడు మజ్జిగ, అది కూడా బాగా పల్చని మజ్జిగ, ఒక గ్లాస్ మజ్జిగలో 2 స్పూన్లు పెరుగు ఉండాలి. ఆ విధంగా మీరు ఒక 2 గ్లాసుల మజ్జిగ తీసుకోవచ్చు, కీరా దోస తీసుకోవచ్చు. ఇవి కాకుండా నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ కాకుండా, నేను రెసిపీస్తో పాటు చూపించాను కదా, ఈ క్వాంటిటీస్ కాకుండా మీకు ఇంకా ఆకలి అనిపిస్తే కీరా దోస కానీ మజ్జిగ కానీ తీసుకోండి. డెఫినెట్గా అయితే వెయిట్ తగ్గుతారు, హెల్తీగా తగ్గుతారు. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఒకవేళ డైట్ చేసి తగ్గితే కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.